హలో హాయ్ అండి అందరికీ. ముందుగా హ్యాపీ దసరా. నేను ఏమేమి వంటలు చేశానో చూపిస్తాను, చూసేయండి. ఈరోజు ఫెస్టివల్ కదా, నార్మల్గానే ఉంటాయి అందరి ఇళ్ళల్లో. వంకాయ కర్రీ, అలాగే రైస్. మా ఇంట్లో అయితే కుడుములు చేశాను. నెక్స్ట్ పూరీలు కూడా చేశానండి. నేను క్వాంటిటీ తక్కువే చేశానండి, మేము ఊరు వెళ్తాము మళ్ళీ, అందుకనేసి కొంచెం కొంచెంగానే చేశాను. వంట అయిపోయిన తర్వాత ఇలా గడప దగ్గర ముగ్గు పెట్టేసుకున్నాను. ముగ్గు ఎలా ఉందో చెప్పండి. నా దగ్గర డిజైన్ది ఉంటే డిజైన్ది పెట్టి వేసాను ముగ్గు. లోపలికి వచ్చి ఇలా పూజ చేసుకొని ప్రసాదం కూడా పెట్టేశాము. తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టేసుకున్నామండి. ఈరోజు చామంతి పూలతోని ఇలా అలంకరించుకొని పూజ చేసేసుకున్నాము. ఈరోజు పెద్దలకు వేస్తారు కదా, మేమైతే దసరాకి వేసుకుంటామండి. కొంతమంది అమావాస్యకి వేసుకుంటారు. మా మావయ్యకి ఈరోజు సాంబ్రాణి వేసుకున్నాము మా ఇంట్లో. ఇలా పిల్లలకి మాకి తెచ్చిన బట్టలన్నీ అక్కడ పెట్టేసుకొని ప్రసాదం పెట్టేసుకొని ఇలా సాంబ్రాణి వేసుకున్నామండి. మా పెద్ద బాబు ఊరు వెళ్ళాడు కాబట్టి తను మా అత్తయ్య దగ్గరికి వచ్చినప్పుడు వేస్తాడు. మా చిన్న బాబు ఉన్నాడు కదా, తనతో వేపిస్తున్నాడు మా వారు. తను ఒక్కడే వేయాలి అని చెప్పి చూడండి, వాళ్ళ డాడీ వేపిస్తుంటే కూడా లేదు నేను ఒక్కనే వేస్తానని మారం చేస్తూ అదిగా వదిలేస్తే అక్కడ పెట్టాను కదా, కొంచెం కొంచెం తేవడం అక్కడ వేయడం. పొగ వస్తుంది కదా, తనకేదో వెరైటీగా కనిపిస్తుంది. పూరి తీసుకొచ్చి తిను అని చెప్తున్నాడు చూడండి. అలా సింగిల్ అక్కడ ఉన్నవన్నీ తీసుకొచ్చి పెడుతున్నాడు ఒక్కొక్కటిగా. ఇప్పుడు మాజా తెచ్చాడు చూడండి. నెక్స్ట్ మాజానే పెడుతున్నాడు. నెక్స్ట్ పండు తెచ్చాడు. తిను తిను అంటున్నాడు. బాయ్.